భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలు నిర్వహించుకోవడం నిన్ననే విజయవాడలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పివిఎన్ మాధవ్ గారు, మన స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు గారు వీళ్ళందరూ హాజరై ఖాదీ సంతను ప్రారంభించుకోవడము చాలా శుభ పరిణామం. ఎందుకంటే స్వదేశీ వస్తువుల్ని మనం ప్రోత్సహించాలా, విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అనే నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం, మన కార్మికుడు ఎంతో కష్టపడి ఈ నేత అయితేనేమి, ఇంకొక హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ఉత్పత్తులు తయారు చేస్తున్నా వాళ్లకు ఏమాత్రము ఇప్పుడు ఆదరణ కరువైపోయింది. మనమే దానికి ముందుండి, ప్రజలే ముందుండి అవన్నీ మనం కొనుగోలు చేసిన వాళ్ళమైతే ఖచ్చితంగా మన చేతి వృత్తులు ఏదైనా కానీ, బుట్ట బొమ్మలు అయితేనేమి, లేకుంటే చీరలు అయితేనేమి, నేత కార్మికుడు వేసే చీరలు అయితేనేమి, లేకపోతే ఇప్పుడు లేపాచి హ్యాండ్ క్రాఫ్ట్స్లో రకరకాల వస్తువులు ఉన్నాయి, ఎంత నాణ్యంగా ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రోత్సహించినప్పుడు, ఇవన్నీ మనము కొనుగోలు చేసే విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. నాణ్యతగా ఉండే వస్తువులను మనము ఇప్పుడు మరిచి విదేశీ మోజులో పడుతున్నాము, చైనా వస్తువుల మీద దృష్టి పెడుతున్నాము. దాన్ని పూర్తిగా దూరం పెట్టాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యము. ఆ లక్ష్యం వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలా. ఆయన పిలుపిచ్చాడంటే దాంట్లో ఖచ్చితంగా ప్రతి భారతీయుడు పాటిస్తాడనే నమ్మకంతోనే ఈరోజు ఎక్కడ చూసినా ఖాదీ సంతలు జరుగుతున్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా అయిపోద్దు. మనం ధర్మవరమే చూసాము, లేకపోతే సోమందేపల్లి చూసాము, లేకపోతే కొండపల్లి బొమ్మలు చూసాము. చీరలు అగ్గిపెట్లో నేసే అంత స్తోమత, సామర్థ్యము ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఇవన్నీ మనం ప్రజలకు తెలియజెప్పి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం ఏది కొన్నా, ఏ వస్తువు మన ఇంట్లో ఉండాలన్నా స్వదేశీ వస్తువే ఉండాలా. విదేశీ వస్తువులను మనము దగ్గరగా రానికూడదు, బ్యాన్ చేయాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించినాడు. కాబట్టి ఆయనకు అనుగుణంగా, ఆయన మార్గదర్శనంలో మనం అందరం ప్రయత్నం చేసి భారతదేశంలో ఈరోజు ఏ వస్తువు కొన్నా స్వదేశీ వస్తువునే మేము కొంటామనే నినాదంతో ముందుకెళ్లాలని మేము తెలియజేసుకుంటున్నాము. అందుకు గాను ముఖ్యంగా ఈ నిన్న ప్రారంభం చేసుకున్న మాధవ్ ఖాదీ సంతను గ్రామానికి తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాబోయే కాలంలో దీన్ని ఇంకా మరింత ఉధృతంగా స్వదేశీ వస్తువుల మీద ఒక ఉద్యమమే నడచాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ఆ విధంగానే ఆత్మనిర్భర్ భారత్ అని డిసెంబర్ 25 వరకు ఇటువంటి కార్యక్రమాలకు మాకు పిలిపించారు. ప్రతి కార్యకర్త దీంట్లో పాల్గొని ప్రజలతో మమేకమై ముందుకు పోవాలని మేము అందరం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి రంగంలో కూడా స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ఈరోజు రక్షణ రంగంలో కూడా స్వదేశీ పరిజ్ఞానంతో మిసైల్స్ కూడా తయారు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం చేరుకున్నాం. ఆత్మనిర్భర్ అనే కార్యక్రమంతో నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారు, మన పైన మనం ఆధారపడాలి కానీ ఇంకొకరిపైన ఆధారపడకూడదు, మన వస్తువులు మనం కొనాలి కానీ ఇంకొక దేశాన్ని కొనకూడదు అనేటువంటి విషయం తీసుకొచ్చి ఒక పిన్ నుంచి ప్లేన్ వరకు కూడా అంత స్వదేశీనే ఉండాలి అని చెప్తా ఉన్నారు. అదే మన విషయానికి వస్తే, మన ఇంటికి వస్తే ప్రతి వస్తువును కూడా మనం స్వదేశీగా తయారు చేసిన వస్తువునే మనం వాడాలి. అలాంటప్పుడు మన స్వదేశీ వస్తువులు ఖర్చు అయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలమవుతుంది, ఆ లాభాలు ఏదో మనకే వస్తాయి, మన దేశం అభివృద్ధి అవుతుంది. విదేశీ వస్తువుల్ని కొంటే ఆ వస్తువుల లాభం వాళ్ళకి పోతుంది, రేపొద్దున వాళ్ళ బలమై మనపైనే కూడా ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక పిన్ టు ప్లేన్ వరకు, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అలంకరణ వస్తువుల వరకు ప్రతిదీ కూడా మన స్వదేశంలో తయారు చేసిన వస్తువులనే మనం వాడాలి అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. దాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా ఈ ఖాదీ సంతలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువుల్ని మనము వాడాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు స్వదేశీ ఉద్యమం వల్ల స్వతంత్రమే మనకు వచ్చింది. అలాంటిది ఈరోజు స్వదేశీ వాడడం వల్ల
వికసిత్ భారత్ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులని వాడాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశవ్యాప్తంగా 100 రోజుల ఉద్యమం సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 25 వాజ్పేయి గారి జన్మదినం వరకు ఈ కార్యక్రమం కొనసాగాలని నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింటికి స్వదేశీ, ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింటికి స్వదేశీ. ఈ యొక్క నినాదం హర్ ఘర్ స్వదేశీ, హర్ ఘర్ స్వదేశీ. ఈ యొక్క నినాదాన్ని మనం అందరం కూడా బాపూజీ మహాత్మా గాంధీ గారు ఎలా అయితే ముందు ఆయన చేనేతని ఎలా ప్రోత్సహించాడో అలాగా నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు దేశంలో ఉన్న స్వావలంబన, మన దేశం యొక్క ఉత్పత్తులను కొనండి, దేశం యొక్క ప్రగతిని కాంక్షించండి. వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశంలో ఏ ఒక్క ఉత్పత్తి కూడా భారతదేశంలోని కావాలి. వోకల్ టు లోకల్, వోకల్ టు గ్లోబల్. ఈ యొక్క నినాదాన్ని తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిశలోనే ఆంధ్రప్రదేశ్లో ఖాదీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రావాల్సింది, ఆరోగ్యరీత్యా రాలేదు. కాబట్టి నిన్నటి నుంచి ఖాదీ సంత అనే కార్యక్రమంలో ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి తర్వాత మన అనంతపురం జిల్లాలో కూడా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఈ ఆప్కో ద్వారా ఇక్కడ నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఆప్కో ద్వారా ఈ 40% ఏదైతే రిబేట్ ఉందో అందరూ కూడా ప్రజలందరూ కొని మనము ఉత్పత్తులు ఏ విధంగా చేయాలనే దానిపైన ఇందాక చెప్పినట్లు ప్రతి కార్మికుడి శ్రమ ఉంది. భారతదేశంలో తయారైన వస్తువుని ప్రోత్సహిస్తేనే మన దేశం యొక్క ప్రగతి సాధ్యమవుతుంది. అలాగే ఇంటికాడుండే మన సోప్ బాక్స్తో మొదలుకొని, బ్రష్తో మొదలుకొని అది విదేశీనా స్వదేశీనా అని మనం చూసుకుంటే కేవలం మన పేర్ల మీద కూడా కొన్ని ఉన్నాయి. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ పేరు మీద అనేకమైన పేస్టులు ఉన్నాయి, అనేకమైన బ్రష్లు ఉన్నాయి. దాని ప్రకారం కాకుండా మనం డాబర్ కానీ, టాటా కానీ, పతాంజలి కానీ ఇట్లా స్వదేశీ వస్తువుల్ని ముఖ్యంగా ప్రోత్సహించాలి. అమెరికా వచ్చేసి మనకి 50% మళ్ళీ రాబోయే రోజుల్లో విద్యార్థులకి అన్ని విధాల కోత పెడుతున్న సందర్భంలో మనం ఇవన్నీ గమనించి అనేక దేశాలని ఇట్లా స్వదేశీ స్వావలంబన కింద ప్రపంచంలోనే ఆర్థిక స్థితులు మెరుగుపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు మనమందరము స్వదేశీనే వాడాలి. కిందన పాదరక్షలతో ముందుకొని పైన టోపీ వరకు మనము చేసుకునే బట్టలు కూడా అన్నీ కూడా స్వదేశీ. ₹1 ఎక్కువైనా సరే మన స్వదేశీ వస్తువులనే ప్రోత్సహిద్దాం. ఖచ్చితంగా దీనిపైన ప్రతిజ్ఞ కూడా ఒక లెటర్ ఇచ్చారు, మనం స్వదేశీనే ప్రోత్సహిస్తామని. అది కూడా అన్ని సందర్భాల్లో కూడా మనం తెలియజెప్తూ ప్రజల్ని జాగృతి చేయాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో స్వదేశీ అంటే తెలియదు కాబట్టి వాళ్ళకు వస్తువుల పేర్లను కూడా మేము లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి ఏ వస్తువు స్వదేశీ, ఏ వస్తువు మనం కొనొచ్చు అనే దానిపైన కూడా ప్రతి ఇంటికి హర్ ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ అనే నినాదాన్ని తీసుకెళ్లే దిశగా మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం ముందుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సూపర్ సేవింగ్స్ పథకంలో భాగంగా ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మనము గత నెల 25వ తేదీ నుండి అక్టోబర్ నెల 19వ తేదీ వరకు జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల్లో భాగంగా అక్టోబర్ 3, 4 తేదీలలో చేనేత సంబంధించిన వస్తువులపై GST ప్రభావం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఎంత మేరకు మనకు లబ్ధి చేకూరుతుంది అనే విషయాలని గురించి అవగాహన సదస్సులు కానీ, ఎక్స్పోస్ కానీ, మేళాస్ కానీ నిర్వహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ అనంతపురం పట్టణంలోని ఆప్కో మెగా షోరూంలో ఆప్కో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులన్నిటిపైన కూడా GST ఇంతకుముందు కొన్ని వస్తువులపై 5% GST ఉండేది, ఇంకా కొన్ని వస్తువులపై 12% GST ఉండేది. ఇప్పుడు వాటినంతా సింప్లిఫై చేసి అన్ని ఆప్కో చేనేత వస్త్రాలన్నిటిపై 5%కి GSTని తగ్గించడం జరిగింది. అంటే దాదాపుగా 7% మనకు లబ్ధి చేకూరుతుందన్నమాట. ఇప్పుడు ఒక సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ₹100 వస్తువును కొనుగోలు చేసామనుకోండి, అక్కడ ₹7 మనకు ఆదా అవుతుంది. ₹1000 చేస్తే ₹70 ఆదా అవుతుంది. 10,000 చేస్తే 700 ఆదా అవుతుంది. ఒకవేళ ₹1,00,000 దాకా మనము కొనుగోలు చేసామనుకోండి, 7,000 ఆదా. అంటే 7% మనకు మిగులు అనేది ఏర్పాటు అవుతుంది అన్నమాట.
ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన జిఎస్టీ వలన కలిగే ప్రయోజనాలు అంటే డైరెక్ట్ బెనిఫిట్ అనమాట. ఇప్పుడు ఇంకా దీంట్లో ఆ వస్తువుకి ఎంత వచ్చింది, ఈ వస్తువుకి ఎంత వచ్చింది అన్న సందిగ్ధత అనేది లేకుండా చేనేత ఉత్పత్తులన్నిటిపైన 7% పరిమితం చేయడం జరిగింది, 5%. సో దాంతో 7% మనము మిగిల్చిన వాళ్ళ అయిందనమాట. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ స్వదేశీ ఉత్పత్తులు, అందులో మన చేనేత ఉత్పత్తులని మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు ఇదే కాకుండా మా చేనేత కమిషనర్ గారు ఈ ఆప్కో వస్త్రాలపై 40% రిబేట్ కూడా ఇవ్వడం జరిగింది. గత ఈ పండుగ సీజన్ సందర్భంగా అది అమల్లో ఉంది. ఆల్రెడీ మంచి సేల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ అవకాశం ఇంకా దీపావళి వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికి తెలియజేస్తూ ముగిస్తాను. వరప్రసాద్.